Ready for swimming? Two hands. సరిగ్గా హానెస్ట్ రివ్యూ ఇవ్వు. Salt పడుతుంది. సాల్టా? Will you get a new baby? హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మీ సహజ మాదిరి ఛానల్ అండి. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో పోల్ చేస్తే మీకు లైఫ్ స్టైల్ వీడియోస్ ఇష్టమా, టాపిక్ ఓరియంటెడ్ ఇష్టమా అంటే 90% లైఫ్ స్టైల్కే ఓట్ చేశారు. అండ్ ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ యూ. నా ఛానల్లో మీరు మ్యాక్సిమం 90% అయ్యే చూస్తారు. బట్ అట్ ద సేమ్ టైం టాపిక్ వీడియోస్ కూడా నేను వీక్లీ వన్స్ అలా చేస్తూనే ఉంటాను. ఎనీథింగ్ మంచిగా యూస్ఫుల్ అయ్యేది నా లైఫ్ స్టైల్లో ఇఫ్ ఇట్ ఇస్ కరెంట్లీ హ్యాపెనింగ్ కదా, డెఫినెట్గా అవి కూడా మీరు చూస్తూ ఉంటారు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్ అండి. టాపిక్ వీడియోస్ యూజువల్గా రీచ్ అంత ఉండదు, బట్ ఎవరికైతే అది యూజ్ అవుతుందో అదైతే వాళ్ళు చూసి అప్రిషియేట్ చేస్తున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో ఫుల్ గార్డెనింగ్ మరీ అంత ఎక్కువ ఏం చేయలేదు. కొన్ని అయితే మదర్స్ డే రోజు తెచ్చుకున్న ఫ్లవర్స్ అంతా ఇక్కడ ఫస్ట్ టైం అనమాట. అసలు ఇల్లు కొనుక్కున్న తర్వాత ఈ పైన హ్యాంగింగ్స్ పాట్స్ ఎప్పుడూ కొనలేదు. ఇది కూడా నేను కింద పాట్స్లో వేద్దామని తీసుకున్నాను, కానీ తర్వాత పైన పెట్టుకుందాం గణేష్ అంటే గణేష్ అయితే అలా సెటప్ చేశాడు అనమాట. ఇప్పుడు అసలు ఆ ఇల్లు బయట నుంచి చూస్తే రోజెస్ తోటి కలకళ్ళాడిపోతుంది. ఎంత నచ్చుతుందో ఈ టైము. అండ్ ఈ రోజెస్ని నాకౌట్ రోజెస్ అంటారు. ఫస్ట్ వచ్చేది అంటే సీజన్ ఫస్ట్ వచ్చేది భలే వస్తుంది, మళ్ళీ తర్వాత దాన్ని కొంచెం ట్రిమ్ చేసి, చాలా రేర్గా ఎప్పుడైనా నేను దీని మీద ఏదైనా స్ప్రే చేయటం కానీ అలాంటివి చేస్తూ ఉంటాను. నార్మల్గానే వచ్చేస్తాయి. అండ్ ఈ వీడియోలో అయితే మీరైతే చాలా చాలా చూస్తారు. డిఫరెంట్ థింగ్స్ నేను షేర్ చేసుకున్నాను. సో అందులో ఏదో ఒకటి డెఫినెట్గా మీలో కొంతమందికి అయితే యూజ్ అవుతుంది. అండ్ ఇషిత భలే క్వశ్చన్స్ అడిగింది. పిల్లలకి ఈ ఏజ్లో రకరకాల క్వశ్చన్స్ వస్తాయి కదా, సమ్ టైమ్స్ నేను షాక్ అవుతాను అనమాట. సో అదంతా కూడా అయితే మీరు చూస్తారు వీడియోలో. ప్రస్తుతం అయితే ఇక్కడ నేను ఇష్టాకు ఒక పని ఇచ్చాను. అదేంటంటే మంచిగా రోజ్ పెటల్స్ అన్నీ ప్లక్ చేయమ్మా అని. సో అదంతా చేసిన తర్వాత కొంచెం ఎండబెట్టి దాన్ని నేను వాటర్లో బాయిల్ చేసేసి శుభ్రంగా కొంచెం శనగపిండి 3 cups అంటే బేసన్ ఫ్లోరు, టర్మరిక్ ఒక 1 spoon అంటే పసుపు, అది మిక్స్ చేసిన తర్వాత రోజ్ వాటర్ బాయిల్ అయిన తర్వాత దాంట్లో ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసి మేము అందరం ఇంట్లో మిల్క్ తాగేసిన తర్వాత మిగిలిన మిల్క్ని కూడా వేసేసి మంచిగా, ఇది నేను ఇదివరకు కూడా ఎప్పుడో చాలాసార్లు చూపించాను కదండి. రోజ్ ప్యాక్ సమ్మర్ వచ్చిందంటే ఇదైతే చేస్తూ ఉంటాం. ఎస్పెషలీ ఇషిత ఇంకా రోజూ బయట ఆడుతూనే ఉంటుంది. ఎప్పుడు బయటే ఉంటుంది. ఎంత ట్యాన్ అయిపోతుందంటే దానికి అసలు ఈ సున్నిపిండి అంటేనే చిరాకు. ఎలాగో అలా ప్యాక్ పెట్టేసి కాసేపు అలా టీవీ ఇచ్చేసారు అనమాట. సో ఇదైతే స్కిన్కి చాలా చాలా హెల్ప్ అవుతుందండి. మొత్తం ట్యాన్ పోతుంది. Today we're going at swimming, and what I know that there's a small cold swimming pool, but it's not that cold, and there's a big blue water which is nice and warm, and I'm 6 years old, so I think I remember swimming. I don't think so. అమ్మ చాలా రోజులు అయిపోయిందమ్మా నువ్వు స్విమ్మింగ్కి వెళ్ళి. But I'm 6 years old, I can do it. అవునా? Are you sure? Sure. నీకు ఇంకా 6 years రాలేదు. Of course I'm 6 years old. You know it was my birthday. You are 6.5 years old? Sure. Wow, Ishikutti. You know, remember- Are you ready for swimming? Shika, are you ready to jump in the water? Before we go to the swimming pool, I asked Srinika to go to PP only then and pool ki తీసుకుని వెళ్తాను, డైపర్ వేసుకోకూడదు స్విమ్మింగ్ పూల్ లో అని చెప్పాను. And Srinika went PP in toilet seat, right? My name. She is slowly getting potty trained and Also where? why not just have fun man. అసలు అబ్బాయిలకి ఎంతసేపు పడుతుంది స్విమ్మింగ్ వెళ్ళడానికి? నాకంటే జుట్టు అది ఇది చేసుకోవడం. I want to have fun with Shinika and Ishita. Exactly, go have fun. Shrinika, you got to wear sandals, not shoes, okay baby girl? Because ఇప్పుడు మనం స్విమ్మింగ్ వెళ్తున్నాం కదా, అక్కడ షూస్ వేసుకోకూడదు. హై దీన్ని ఎలా చేశాను, ఏది యూస్ చేశాను, కొంచెం పాటీ ట్రైన్ చేయడానికి అవన్నీ కూడా మీకు చెప్తాను ఇప్పుడు. బట్ we are so excited to go to pool now. Let's go. ఆల్మోస్ట్ 2 years తర్వాత మళ్ళీ పూల్కి వచ్చాము.
ఇషితాకి స్విమ్మింగ్ అంటే చాలా చాలా ఇష్టం, అడుగుతానే ఉంది ఇంకా వెళ్దామని. సో ఫైనల్గా అయితే వెళ్ళాము అండ్ షీ సో ఎక్సైటెడ్. దానికి కొంచెం కొంచెం గుర్తుందనమాట స్విమ్మింగ్. ఆ పూల్ కొంచెం ఎక్కువ మంది లేరని టైప్లో అయితే మేము చూసుకుని అయితే వెళ్ళాము. నా చాలామంది అడుగుతున్నారు అనమాట, ఎందుకంటే రైట్ నౌ శ్రీనిక ఇస్ దట్ స్టేజ్ కదా, సో అందుకని అడుగుతూ ఉన్నారు పాటీ ట్రైనింగ్ గురించి, లైక్ మీరు ఎలా చేస్తున్నారు అని. క్విక్గా చెప్పమంటే అసలు పిల్లలు రెడీగా ఉన్నారా లేదా అనేది మనకి వాళ్ళు ఇచ్చే కొన్ని సైన్స్లో తెలిసిపోతుంది. అంటే వాళ్ళు అసలు కూర్చోగలుగుతున్నారా, మీరు ఏమైనా చెప్తే మాట విని చేస్తున్నారా, అండ్ ఆర్ దే ఏబుల్ టు వేర్ దేర్ ప్యాంట్స్, అంటే వాళ్ళంతటి వాళ్ళే ప్యాంట్ తీసి వేసుకోగలుగుతున్నారా, ఆర్ దే ఏబుల్ టు హోల్డ్ పీ ఆపుకోగలుగుతున్నారా. సో ఇవన్నీ కొన్ని సైన్స్ అనమాట. అండ్ ఒకవేళ మీకు ఇంకా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటే మీరు మీ పెద్దవాళ్ళతో మాట్లాడవచ్చు, ఆర్ మీ టీచర్తో కానీ. డే కేర్కి పంపిస్తే అది నాకు కొంచెం అడ్వాంటేజ్ అయింది. నేను ఇద్దరిని డే కేర్కి పంపించాను కదా, సో కరెక్ట్గా అక్కడ ఏ టైంలో అయితే ట్రైనింగ్ చేశారో ఇంట్లో కూడా అదే టైంలో స్టార్ట్ చేయడం వల్ల అలవాటైంది. అండ్ యాజ్ యూజువల్గా ఇషిత చాలా చాలా హెల్ప్ చేసింది. నేను కొన్ని క్లిప్పింగ్స్ తీసాను, బట్ ఇప్పుడు నాకు ఎక్కడున్నాయో తెలియదు. అండ్ ఇంట్లో ఎవరైనా సిబ్లింగ్ ఉంటే కొంచెం తొందరగా అలవాటైపోతుంది వాళ్ళకి, ఆర్ వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ని చూస్తే అలా వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఇషిత చాలా ఎంకరేజ్ చేసేది అనమాట. ఇంకొకటి ఏంటంటే బాగా ఎంకరేజ్ చేసి ప్రేస్ చేసేయాలన్నమాట. లైక్ ఎప్పుడు వెళ్ళినా సరే గుడ్ జాబ్ అనేస్తూ ఉండేవాళ్ళం. సో దానికి ఇంకా జోష్ వచ్చేసేది. సో అలా మీరు ఎంకరేజ్ చేస్తూ ఉండండి. అదో పెద్ద పనిలా కాకుండా కొంచెం వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చేటట్టు, హే నువ్వు మళ్ళీ ప్యాంట్ వేసుకుంటావా, నువ్వే ప్యాంట్ ఇప్పేసుకుంటావా, కొత్త ప్యాంట్ వేసుకుంటావా, సో అలాంటివి కూడా మీరు చెప్పొచ్చు. అండ్ ఇక్కడ నేను ఏమేమి యూస్ చేశానో అదైతే మీకు చూపిస్తాను. నేను ఫస్ట్ దీంతో స్టార్ట్ చేశాను. ఇది సమ్మర్ ఇన్ఫాంట్, ఇలాంటి చాలా మోడల్స్ ఉంటాయి. ఇది నేను ఎప్పుడో ఇష్టా టైంలో కొన్నాను. సో దీని లింక్ కూడా షేర్ చేస్తాను. ఇది వచ్చేసి నేను ఒక 2 months 3 months వాడాను. దాని తర్వాత డైరెక్ట్గా ఈ షిఫ్టెడ్ టు సంథింగ్ విచ్ కమ్స్, అంటే విచ్ కెన్, దీన్ని నాకు ఎగ్జాక్ట్గా ఏమంటారో తెలియదండి, సారీ, బట్ ఇది డైరెక్ట్గా మనం పాటీ సీట్ మీద యూస్ చేయొచ్చు. అండ్ వాళ్ళు ఇలా పట్టుకోగలుగుతారు అనమాట. సో ఈజీ అవుతుంది. సో దీంతో ట్రాన్సిషన్ ఈజీ అయింది. షీఈస్ నౌ కంప్లీట్లీ పాటీ ట్రైన్డ్ బట్ నాట్ యెట్ పీ. సో అదే ఇంకా ప్రాసెస్లో ఉన్నాను. అండ్ నేను ఇదివరకు ఆ కంప్లీట్ బేబీ గైడ్, బేబీ ఎసెన్షియల్స్ వీడియో కూడా షేర్ చేశానంటే దాని లింక్ కూడా మీకు ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. అక్కడ మీకు ఇంకా ఎక్కువ డీటెయిల్స్ ఉంటాయి. సో రైట్ నౌ ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ పీ ట్రైనింగ్ అండ్ ఐ హావ్ స్టార్టెడ్ యూజింగ్ క్లాత్ డైపర్స్ అనమాట. అంటే నైట్ టైం కాదు, జస్ట్ డ్యూరింగ్ డే టైము. ఏంటంటే వాళ్ళకి డైపర్ వేస్తూ ఉంటే వాళ్ళకి ఇంకా అర్థం కాదనమాట. సో మీరు స్లోగా పుల్అప్ డైపర్స్ అని ఉంటాయి, ఆర్ క్లాత్ డైపర్స్. ఈ స్టేజ్లో మీరు క్లాత్ డైపర్స్కి ఈజీగా ట్రాన్సిషన్ అవ్వచ్చు అండి. నేనైతే సూపర్ బాటమ్స్ యూస్ చేస్తున్నాను. దే ఆర్ మేడ్ ఇన్ ఇండియా, ఫస్ట్ CPSIA అండ్ GOTS సర్టిఫైడ్ బ్రాండ్ ఇన్ ఇండియా. బెస్ట్ కదా, సస్టైనబుల్గా అయిపోతుంది. దే ఆర్ ఎకో ఫ్రెండ్లీ, పాకెట్ ఫ్రెండ్లీ, స్కిన్ ఫ్రెండ్లీ, లైక్ ఎవ్రీథింగ్ 100% కాటన్ తోటి చేస్తారు. నేనైతే వాళ్ళ డైపర్ ఇంకా యూస్ చేయలేదండి, బట్ ఈ ప్యాడెడ్ అండర్వేర్స్ ఏమైతే ఉన్నాయో అదైతే వాడటం స్టార్ట్ చేశాను. రిమెంబర్ యూ కెన్ యూస్ దిస్ ఓన్లీ మీరు ఇంకా అంటే కొంచెం 60-70% యువర్ పాటీ ట్రైన్ అనే టైంలో యూస్ చేయాలి, బికాస్ ఫుల్గా కూడా హోల్డ్ చేయదన్నమాట. సో ఎవ్రీ 1 hourకి మీరు తీసుకుని వెళ్తూ ఉండాలి. కన్సిస్టెన్సీ ఇస్ ద కీ ఫర్ ఆల్ ఆఫ్ దిస్, ఫర్ పాటీ ట్రైనింగ్. సో బీ కన్సిస్టెంట్ అండి. అండ్ ఎక్కువ ఫోర్స్ చేసేయకండి పిల్లల్ని. మీకు తెలిసిపోతుంది వాళ్ళు ఎప్పుడు రెడీగా ఉన్నారో. అండ్ ఏమీ తొందర కూడా లేదు, ఆరాంగా చేయవచ్చు. నాకైతే ఇషిత శ్రీనికకి 3 years పక్కా 3.5కి దే వర్ లైక్ కంప్లీట్లీ పాటీ ట్రైన్. సో ఎవ్రీ చైల్డ్ ఈజ్ డిఫరెంట్. సో అందరికీ ఒకే రకంగా టైం పట్టాలి, అందరు ఇదే టైంలో ట్రైన్ అయిపోవాలని కూడా ఏమీ రూల్ బుక్ ఏం లేదనమాట దీనికి. అండ్ మీరు ఇంకొకటి టిప్ ఏంటంటే బుక్స్ చదవండి. పాటీ ట్రైనింగ్ బుక్స్ వస్తాయి అనమాట. సో అది కూడా మీ పిల్లలకి చదివితే దాని పట్ల కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఐ హోప్ దిస్ వాస్ హెల్ప్ఫుల్. ఓ బై ద వే, మీకు ఇప్పుడే పిల్లలు, ఐ మీన్ యూ జస్ట్ హ్యావ్ కిడ్స్ అండ్ యు ఆర్ హ్యావింగ్ కిడ్స్ అంటే నా నెక్స్ట్ 1.5 minutes చూడండి. లేదంటే యూ కెన్ స్కిప్ దిస్ పార్ట్, బికాస్ ఇక్కడ నేను డైపర్ రివ్యూ ఇస్తున్నాను. ఇక్కడ వాళ్ళు బటన్స్ ఉన్నాయి కదా, సో దీన్ని బట్టి మీరు డైపర్ని చిన్నప్పటి నుంచి పెద్ద వరకు కావాలంటే ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మీరు దీన్ని ఒక 300 times వాష్ కూడా చేసుకోవచ్చు. సో పదే వెళ్ళి డైపర్స్ కొనాల్సిన అవసరం లేదు. లైక్ ఇట్స్ లైక్ సో అఫోర్డబుల్. వాళ్ళు లోపల ఇలాగా 100% కాటన్తో చేసిన లేయర్స్ కూడా ఇస్తారు. మీరు నైట్ టైం వేయాలంటే ఎక్స్ట్రా ప్రొటెక్షన్కి ఇంకొకటి కూడా మీరు లోపల పెట్టుకుని దాన్ని మీరు నీట్గా ఇలా ఫోల్డ్ చేసి లోపలైతే పెట్టుకోవచ్చండి. ఈ డైపర్ని సూపర్ బాటమ్ UNO అంటారు. అండ్ వాటర్ ప్రూఫ్ అవుటర్ లేయర్ ఉంటుంది, డ్రై ఫీల్ ప్యాడ్ ఉంటుంది, అండ్ బూస్టర్ ప్యాడ్తో పాటు అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. హోల్ నైట్ కూడా హోల్డ్ చేస్తుంది. నేను ముందుగా చెప్పినట్టు ఇది ఇంకా నేను టెస్ట్ చేయలేదండి, చెయ్యాలి. బట్ వాళ్ళకి 24/7 హెల్ప్ లైన్ ఉంది. డెఫినెట్గా మీకు
ఆన్సర్ ఇస్తారు. అండ్ వాళ్ళకి 30-day రిటర్న్ పాలసీ కూడా ఉంది. బై ఎనీ ఛాన్స్ మీకు నచ్చకపోతే మీరు ఈజీగా ఈ ప్రోడక్ట్ని రిటర్న్ కూడా చేయొచ్చండి. దిస్ ఇస్ రన్ బై ఆల్ ద మామ్స్. ఇట్ వాస్ యూస్డ్ అండ్ టెస్టెడ్ బై ఓవర్ 2 lakh పేరెంట్స్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ వన్ ఆఫ్ సూపర్ బాటమ్స్ మామ్. నా కింద కోడ్ ఇచ్చానండి, మీకు ఫర్దర్ డిస్కౌంట్ కూడా కావాలంటే చెక్అవుట్ చేయండి. వెరీ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ అమేజింగ్ బ్రాండ్. వీకెండ్ కాబట్టి ఆరామ్గా పూల్లో ఒక 7-7:30 వరకు అక్కడే ఉన్నాము. తర్వాత ఇంటికి వచ్చేసి ఇక్కడ క్విక్ డిన్నర్ హెల్దీ రెసిపీ మీతోటి షేర్ చేసుకుంటాను చూడండి. ఇది నేను చాలాసార్లు చేశాను అనమాట. ఇదివరకు వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ రెసిపీస్. పిల్లలకి కూడా మెక్సికన్ అన్న బయటకు తీసుకుని వెళ్ళిన వాళ్ళకైతే చాలా చాలా ఇష్టం. చాలా చాలా సింపుల్. పెప్పర్స్, జుకినీ, ఆనియన్ 3 ఇంగ్రీడియంట్స్ మీకు కావాల్సింది వెజిటేబుల్స్లో. ఈ 3 చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకున్న తర్వాత యూ విల్ నీడ్ మోజరెల్లా చీజ్ అండ్ టార్టిలాస్. ఎనీ కైండ్ ఆఫ్ టార్టిలాస్ మీరైతే వాడచ్చు దీనికి. కానీ మసాలా కావాల్సింది ఏంటంటే టాకో సీజనింగ్. టాకో సీజనింగ్ అనేది ఆల్మోస్ట్ ఎవ్రీ స్టోర్లో ఉంటుంది. ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు, ఏదో ఒకటి తీసుకోండి. ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయి, మీకు 50 cents-కి $1 పెడతారు. సో అది తీసుకుని వచ్చిన తర్వాత ప్యాన్లో కొంచెం బటర్ వేసేసి ముందుగా మనం కట్ చేసుకుని పెట్టుకున్న వెజిటేబుల్స్ ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా ఒకేసారి వేసేసుకోవచ్చు. ముందు ఆనియన్స్ వేగి తర్వాత వేసుకోవాల్సిన అవసరం లేదు. ఏంటి చీజ్ వద్దు, ఇప్పుడు నేను చేస్తున్నాను, కాసేపు ఆగు. గణేష్ ఒక గుజ్జు చీజ్ ఇచ్చేరా దానికి. లేదు, ఫస్ట్ ఇదే అడిగింది, దీనికి అసలు ఇవ్వలేదు. Two hands. Hold it. Hold properly. I told you to put the chairs back. గణేష్ వాళ్ళకి ఫుల్గా తలస్నానం చేయించి తీసుకుని వచ్చాడు అనమాట. బై ద టైం అప్పటికి ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ అయితే మగ్గిపోయింది. అండ్ తర్వాత అందులో కొంచెం ఉప్పు, ఈ టాకో సీజనింగ్ మిక్స్ ఏమైతే ఉందో అది కొంచెం ఒక 1-1.5 స్పూన్ మీరు వేసేసుకుని తర్వాత టార్టిలాస్ని ఒక సైడ్ వేయించి, ఆ వేయించిన సైడ్ ఏమైతే ఉంటుందో దాని మీద మీరు ఆల్రెడీ ఫినిష్ అయిపోయిన కర్రీని ఒక సైడ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాని మీద మీరు చీజ్ స్ప్రింకిల్ చేసుకోవచ్చు. ఇందులో మీరు కావాలంటే చిల్లీస్ వేసుకోవచ్చు, చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు, అవి కూడా వేసుకోవచ్చు. సో అది నెమ్మదిగా అలా క్లోజ్ చేసి ఒకసారి అటు ఇటు వేయించుకోవాలి. గణేష్కి ఈ స్టైల్ నచ్చలేదంట, హీ వాంటెడ్ టు గ్రిల్. బట్ ఫస్ట్ అయితే నువ్వు ఇది తిని చెప్పు గణేష్, తర్వాత కావాలంటే నీ స్టైల్లో గ్రిల్ చేసుకుందాం అన్నాను. సో చూడటానికి ఫైనల్గా ఇలా ఉంటుంది. యు సీ ద మసాలా, నీకు వస్తుంది కదా, తగులుతుంది కదా లోపల మసాలా. సరిగ్గా హానెస్ట్ రివ్యూ ఇవ్వు. సాల్ట్ పడుతుంది. సాల్టా? ఓకే, బట్ ఫ్లేవర్ బాగుంది కదా, అది 2 వేస్తే సరిపోతుంది, రైట్? పిల్లల కోసమని కొంచెం ఉప్పు మసాలా కొంచెం తక్కువ వేసాను. తర్వాత మేము మళ్ళీ కొంచెం చిల్లీస్ కూడా అన్నీ కూడా యాడ్ చేసుకుని అయితే మేము చేసుకున్నాము. అండ్ గణేష్కి ఏమో హీ వాంటెడ్ టు బ్రాయిల్ దిస్. ఇది మేము ఎప్పుడో కొన్నామండి, ఇది అసలు ఎక్కడ కొన్నానో కూడా నాకు ఇప్పుడు గుర్తులేదు. బట్ ఇలా ఉంటుందన్నమాట. అండ్ గణేష్ వాజ్ ఫీలింగ్ సూపర్ ప్రౌడ్. ఇలా అయితే చాలా చాలా బాగుంటుంది, ఇలా చేయాలి దీన్ని అని. సో దాట్ వాస్ అవర్ డిన్నర్. They are busy watching iPad. I gave her rice and quesadilla. Let's see how much she eats. Happy birthday to you, Sam Mama. Happy birthday, Sam Mama. డిన్నర్ అయిపోయిన తర్వాత కాసేపు మా బెస్ట్ ఫ్రెండ్ అనమాట గణేష్, నా క్లాస్మేట్. సో దాని బర్త్డే ఉండే, సో కాసేపు అలా మాట్లాడుకుని ఎంత వీలైతే అంత కొంచెం క్లీన్ చేసిన తర్వాత ఇషిత క్వశ్చన్స్ చూడండి. Will you get a new baby? నీకు ఎందుకు ఆ క్వశ్చన్ వచ్చింది? యూ డోంట్ గెట్ ఎ బేబీ ఇఫ్ యు ఆర్ మ్యారీడ్ ఇషిత. యూ గెట్ ఎ బేబీ ఓన్లీ ఇఫ్ యూ వాంట్ ఎ బేబీ. ఓకే, marriage does not mean that you should have a baby. What does marriage mean? Like when a boy and a girl come together, they start living together, they share things with each other, they become like best friends. You need one best friend in life. Huh? Like Ari and me? Like Ari and you. Yeah, so it can be anything, right? You need somebody with whom you can stay all your life, somebody who understands you, somebody who takes care of you, who cares for you, right? So
when you grow up, like when you become big girl, then you get married. Then you will find that special somebody, okay? And then if you and that boy wants to have a baby, then you can have a baby, okay? Like she, like the one? Yeah, like Shrinika, like you, like that, okay? పిల్లలు భలే క్వశ్చన్స్ అడుగుతారు కదా. నేను అసలు సమ్టైమ్స్ ప్రిపేర్ కూడా అవ్వను. లైక్ ఇలాంటి చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది షిత. అండ్ నేను ఏం ఆన్సర్ ఇచ్చానో ఏంటో. మీకు ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయా? అసలు పిల్లలు మిమ్మల్ని అడిగిన మోస్ట్ ఫన్నీ క్వశ్చన్ ఏంటి నాకు కింద కామెంట్ చేయండి, సో దాట్ నేను కూడా ప్రిపేర్ అవ్వగలుగుతాను లైక్ ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో నాకు. బట్ అవన్నీ నేను అప్పుడప్పుడు రాసుకుంటూ ఉంటాను. ఇలా నన్ను అడిగిన క్వశ్చన్లు, చెప్పిన కబుర్లు కొన్ని మెమరీస్ లాగా ఉంటాయని. ఇప్పుడైతే వీడియోస్ చేస్తాను కాబట్టి ఇందులో గుర్తుంటాయి. బట్ తర్వాత ఇద్దరికి అయితే కొన్ని బుక్స్ చదివేసిన తర్వాత అయితే ఇద్దరు అయితే పడుకున్నారు. నా ఛానల్ ఆల్మోస్ట్ 94Kలో ఉన్నానండి. ఐఆమ్ ఎక్సైటెడ్ టు రీచ్ దట్ 100K. నాకంటే ఎక్కువ మీరు ఎక్సైటెడ్గా ఉన్నారు. సరే, ఓకే, సే గుడ్ నైట్. సో తొందరగా నా ఛానల్కి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గో అహెడ్ అండ్ సబ్స్క్రైబ్. నేను మళ్ళీ ఇంకొక వీడియోతోటి మళ్ళీ మేము ముందుకు వస్తానండి. అంటిల్ దెన్ టాటా, బాయ్, సీ యూ. హ్యావ్ ఎ వెరీ గుడ్ రెస్ట్ ఆఫ్ ద డే. బాయ్.